భారతదేశం ప్రపంచంలోని సహకార సంఘాల్లో 1/4 వంతుకు పైగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సహకార సంఘాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడమే కాకుండా గ్రామీణ భారతదేశానికి బలమైన పునాదిగా కూడా ఉన్నాయి. ఇది ఉపాధి వృద్ధి, సామాజిక సాధికారతతో పాటు స్వావలంబనను ప్రోత్సహిస్తోంది. సహకార రంగాన్ని బలోపేతం చేయడం, నిర్వహించడం లక్ష్యంగా నూతన సహకార విధానం 2025 రూపొందించబడింది. ఈ విధానం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం ద్వారా సమృద్ధి అనే దార్శనికతకు, గౌరవ గృహ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి మార్గదర్శకత్వానికి ప్రతిరూపం. గత సహకార విధానం 2002లో జారీ చేయబడింది. అప్పటి నుండి 21వ శతాబ్దంలో వేగవంతమైన ప్రపంచీకరణతో పాటు సాంకేతిక పురోగతి ప్రపంచాన్ని మార్చివేసింది. నూతన జాతీయ సహకార విధానం లక్ష్యం రైతులను, మహిళలను మరియు గ్రామీణాభివృద్ధిని దాని కేంద్రంగా ఉంచడం. సహకార ఉద్యమం యొక్క పరివర్తనతో పాటు సహకార సంఘాలను శక్తివంతం చేయడం, అలాగే సహకార ఆధారిత గ్రామీణ సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందించడం. साथियों, भारत अपनी फ्यूचर ग्रोथ में कोऑपरेटिव्स का बहुत बड़ा रोल देखता है. इसलिए बीते सालों में हमने कोऑपरेटिव से जुड़े पूरे इकोसिस्टम की और उसे ट्रांसफॉर्म करने का काम किया है. సెప్టెంబర్ 2, 2022న నూతన జాతీయ సహకార విధానాన్ని రూపొందించడానికి మాజీ కేంద్ర మంత్రి శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు అధ్యక్షతన 48 మంది సభ్యుల జాతీయ స్థాయి కమిటీని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జాతీయ మరియు రాష్ట్ర సహకార సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు, గ్రామీణాభివృద్ధి మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకార విభాగాలతో పాటు విద్యా సంఘాల నుండి అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారు. నూతన జాతీయ సహకార విధానం 2047 నాటికి భారతదేశాన్ని ఆత్మనిర్భర్ మరియు వికసిత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సమిష్టి లక్ష్యానికి దోహదపడాలని భావిస్తోంది. సహకార సంఘాలను పారదర్శకంగా, వృత్తిపరంగా, సాంకేతికంగా సమర్థవంతమైన ఆర్థిక యూనిట్లుగా మార్చడం దీని లక్ష్యం. నూతన జాతీయ సహకార విధానం యొక్క లక్ష్యాన్ని 6 వ్యూహాత్మక మిషన్ స్తంభాల క్రింద వర్గీకరించబడి 16 లక్ష్యాల క్రింద 83 వ్యూహాల ద్వారా సాధించబడుతుంది. ఇంకా ఆ 6 వ్యూహాత్మక మిషన్ స్తంభాలు సహకార ఉద్యమానికి బలమైన పునాదిని నిర్మించడం, శక్తివంతమైన, స్వావలంబన కలిగిన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, సహకార సంఘాలను వృత్తిపరమైన మరియు స్థిరమైన ఆర్థిక యూనిట్లుగా మార్చడం, సహకార ఆధారిత సమగ్ర వృద్ధిని, సహకార సంఘాలను ప్రజల ఉద్యమంగా ప్రోత్సహించడం, సహకార సంఘాలను నూతన మరియు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోకి విస్తరించడాన్ని ప్రోత్సహించడం, యువతను ప్రేరేపించడం, వారికి గ్రామీణ సహకార వాతావరణంలో సంబంధాలను అభివృద్ధిపరిచే కోఆపరేటివ్ ఓరియంటెడ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అందించడం. నూతన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించడం 2 పద్ధతుల ద్వారా జరుగుతుంది. మొదటిది కేంద్ర సహకార మంత్రి అధ్యక్షతన జాతీయ సహకార విధాన స్టీరింగ్ కమిటీ. ఈ కమిటీ మొత్తం మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది, అలాగే అంతర్ మంత్రిత్వ శాఖ సమన్వయాన్ని నిర్ధారిస్తుంది. రెండవది కేంద్ర సహకార కార్యదర్శి అధ్యక్షతన విధాన అమలుతో పాటు పర్యవేక్షణ కమిటీ. ఈ కమిటీ కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. నూతన జాతీయ సహకార విధాన లక్ష్యం భారత ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం అందించే సహకారాన్ని 3 రెట్లు పెంచడం. ఈ విధానం కింద 50 కోట్ల మందిని సహకార సంఘాలతో అనుసంధానించడం, సహకార సంఘాల సంఖ్యను 30% పెంచడం, సహకార బ్యాంకులతో అనుసంధానించబడిన సభ్యుల సంఖ్యను 2.5 రెట్లు పెంచడం, సహకార సూత్రాలు మరియు విలువల ఆధారంగా సభ్యుల శిక్షణకు సకాలంలో సార్వత్రిక పద్ధతిలో ప్రయత్నాలు చేయడం, అలాగే యువత, మహిళలు మరియు బలహీన వర్గాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి ప్రమాణం చేయబడ్డాయి. నూతన జాతీయ సహకార విధానం 2025 గ్రామీణ భారతదేశంలో ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, సభ్యుల ఆదాయాన్ని పెంచడం, ప్రతి పంచాయతీలో ఒక బహుళార్థ సాధక ప్రాథమిక సహకార సంఘంతో పాటు ప్రతి జిల్లాలో కనీసం ఒక నమూనా సహకార గ్రామాన్ని స్థాపించడాన్ని నిర్ధారించే విషయంపై ప్రాధాన్యతనిస్తుంది. సహకార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ ప్రయాణం సహకార సంఘాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లడమే కాకుండా
ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. సహకారం ద్వారా సమృద్ధి, దేశాభివృద్ధిలో వృద్ధి.